డీటెయిల్ చూస్తే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ తన వక్రబుద్ధిని చాటుకున్నట్లు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ డ్రోన్ దాడులకు తెగబడుతున్నట్లు సమాచారం. శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సందర్భంగా కాల్పుల విరమణ సంగతి ఏంటని ఆయన ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి నిన్న రాత్రి అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్, శ్రీనగర్లో భారీ శబ్దాలు వినిపించాయి. పాక్ డ్రోన్లు గగనతల రక్షణ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ధ్వంసం చేస్తున్నట్టు తెలుస్తోంది. పోఖ్రాన్లో శ్రీనగర్లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సమాచారం. మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పురా, రాజస్థాన్లోని జలైస్మేర్, బాడ్మేర్లో పూర్తిగా కరెంటును నిలిపివేశారు. కఠువాలో బ్లాక్అవుట్ పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయి. పంజాబ్లోని మోఘులోనూ కరెంటు నిలిపివేశారు. గుజరాత్లోనూ పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది. కచ్ జిల్లాలో అనేక చోట్ల డ్రోన్లు కనిపించాయని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు. ప్రస్తుతం పూర్తి బ్లాక్అవుట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, భయాందోళనకు గురికావద్దని ఎక్స్ వేదికగా సూచించారు.